అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు పెద్దలు. ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి రాబోయే ఫలితాలు ఈసారి ఖచ్చితంగా మరి మళ్ళీ వైఎస్ఆర్సీపీ 175కి 175 సీట్లు గెలుచుకుంటుంది అన్నట్లుగా వాళ్ళు ఫలితాలు ఇవ్వటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నిజంగా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా రూలింగ్లో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఉండడాన్ని మనం చూస్తుంటాం. కొంతలో కొంత బాగా ఉంటే కొంత అయినా తగ్గిపోదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు, బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చారు. తర్వాత 2008లో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు రాలేదు, తగ్గిపోయి రెండోసారే చాలా వరకు సీట్లు తగ్గిపోయాయి. అలాగే మొన్న ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మన 4-5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీని దింపేసి తెలంగాణతో సహా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అనేది ఇక్కడ గమనించాలి, దింపేసి మరి ప్రతిపక్షాలకి ప్రజలు అధికారం కట్టబెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019లో అదే జరిగింది కదా. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంతో చరిత్ర ఉన్న పార్టీ నాయకుడు, ఎంతో చేశాము, ఎన్నో వర్గాలకు మేము రాజకీయ చైతన్యం ఇచ్చాము అని చెప్తూ ఉంటారు. కొంతవరకు అది కాదనలేని నిజమే. అయినప్పటికీ కూడా ప్రజలు అప్పటి పరిస్థితులు అవే లెక్కలోకి తీసుకుంటారు. అప్పటికి రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, సీనియర్ కాబట్టి చాలా చేస్తాడు అని అనుకుంటే ప్రజలు ఆశించినట్లుగా ఆయన చేయలేదు. ప్రజల మైండ్ సెట్ని ఆయన గ్రహించలేదు, మిస్ మ్యాచ్ అయింది. సో నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, మా నాన్న చేసినట్టు చేస్తానని చెప్పి వైఎస్ జగన్ గారు చెప్పుకున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల క్షేత్రంలోకి వెళ్ళారు, అన్ని వర్గాల సమస్యలు తెలుసుకున్నారు, ప్రజలు నమ్మారు, విశ్వసించారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మరి అధికారంలో అట్లా అర్థం చేసుకున్నా కూడా ఈ టైమ్స్ నౌ అనే ఈటీజీ వాళ్ళు సంయుక్తంగా ఇచ్చిన సర్వే చూస్తే ఏపీలో ఉన్న పార్లమెంటరీ అన్ని స్థానాలు కూడా ఆల్మోస్ట్ 25 ఉన్నాయి మనకు. అక్కడ అన్ని వైఎస్ఆర్సీపీఏ గెలుచుకుంటుంది అన్నట్టుగా వాళ్ళు ఇవ్వటం చూస్తూ ఉంటే అది దాన్ని మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు అలాగే వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవటం, అది ప్రజలకి ఏ విధమైన సంకేతం ఇస్తున్నారనేది వాళ్ళకి అది అసలు మినిమం అర్థం కాకపోవటం అనేది విచారించదగ్గ విషయం. ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అభిమానుల్ని లేదంటే కార్యకర్తలను అడిగినా వాళ్ళైనా చెప్తారు కొంత వ్యతిరేకత ఉన్నది, మునుపటంత ప్రపంచం వేవ్ కనిపించకపోవచ్చు, కానీ కొంత అధికారంలోకి వచ్చే అవకాశం మాకు ఉంటుందని చెప్తారు. 100కు 100 అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు, ఏంటి ఈ టర్మ్స్ నా డ్రామా అయింది బాబు అన్నట్టుగా. దాన్ని మరి ఎట్లా ప్రచారం చేసుకుంటారు? 100% అధికారంలో ఉన్న పార్టీకి కట్టబడిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు మనకి ప్రజాస్వామ్యంలో. అందులో మన ఇండియాలో, మన సౌత్ ఇండియాలో అసలు ఉండదు. 100కు 100% క్లీన్ స్వైప్లు అనేది కొన్ని జిల్లాల్లో కొన్ని స్థానాల వరకు ఉండొచ్చు, కానీ మరి అధికారంలోకి వచ్చారు, చాలా చేస్తూ ఉన్నారు, ప్రజలు చూశారు. ఒక 10-15 ఎంపీ సీట్లో గెలుచుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెబితే అది కొంత నమ్మశక్యంగా ఉండేది. అలా కాకుండా 22 నుంచి 25 వరకు, అంటే 22 పక్కా వస్తాయి లాస్ట్ టైం మాదిరి, ఇంకొక 3 సీట్లు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఆ సర్వేలకు ప్రామాణికం ఏంటి? ఎందుకంటే ఎంపీ స్థానాల్లో 7 ఎమ్మెల్యే స్థానాలు ఇవిడి ఉంటాయి. అంటే 25 ఎమ్మెల్యే స్థానాల్లోనే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎంపీ సీట్లు గెలవడం అంటే ఏంటి? దాని అర్థం మొత్తం అసెంబ్లీ స్థానాలని 175 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే చెప్పడం, దానిని అదే మీడియా, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, అది పార్టీకి కొంత మైనస్ అవుతుంది, ప్రజలకి ఇది నమ్మశక్యంగా లేదు. కనీసం దాన్ని ఆ ఫలితాలు అట్లా కాకుండా సరే మైండ్ గేమ్ అనుకున్నా మరి ఇదేం వ్యూహం? అధినాయకుడికి ఆ మాత్రం ఆలోచన లేకపోవడం ఏంటో నాకు అర్థం కాదు జగన్ గారికి. ఇది ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పినా నమ్మరు, అలాగే జగన్ గారు చెప్పినా నమ్మరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా నమ్మరు. ఎందుకంటే 100కు 100% రూలింగ్లో ఉన్నప్పుడు రావు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రజలకి, అది ఫుల్ఫిల్ కాకపోతే కోపం ఉంటుంది. ఆ కోపం ఓట్ల రూపంలో గుద్దుతారు వ్యతిరేకంగా.
సో అది చాలా విడ్డూరంగా అనిపించింది. అయితే అసలు ఆ సర్వేకి ప్రామాణికంగా ఏంటి, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఇది చెప్పడానికి అనేది లేదు. మరి ఏ టైంలో చేశారో అనేది లేదు. మరి అది చూసినట్లయితే ఆ సంస్థలతో పార్టీ వాళ్ళు ఏదన్నా ఒక ఇది పెట్టుకున్నారేమో, అందుకే వాళ్ళు అందులో భాగంగా ఇక భజన చేస్తున్నారు. మరి దానికి పేరు పెట్టడం ఎందుకు? ప్రజలకు ఏదైనా చెప్పుకుంటే కాస్త నమ్మశక్యంగా ఉంటే అది పార్టీకి కొంత బలం అవుతుంది. అలాగా అదిగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచనలో పడతారు. అలా కాకుండా ఎప్పుడైతే ఆ టైమ్స్ నౌ దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారో అది వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ అయ్యింది నా అబ్జర్వేషన్ ప్రకారం. అయితే మిగిలిన ఆబ్వియస్గా వీళ్ళకి మైనస్ అయిందంటే మరి ప్రతిపక్ష పార్టీకి 100% బెనిఫిటే కదా. అరే లేనిపోనిది ఎంత సీన్ ఆడుంది ఇక్కడ అని పార్టీ క్యాడర్లోనే కొంత అసంతృప్తి ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తను అడిగినా 2019లో మేము ఖచ్చితంగా 120 సీట్లు కొడుతున్నాము, సాధిస్తున్నాము అని చెప్పి చెప్పగలిగిన పరిస్థితి ఉంది అప్పుడు. అంటే కార్యకర్తలు కూడా అబ్జర్వేషన్ ఉంటుంది ఏ పార్టీలో వాళ్ళకైనా కూడా. సో అటువంటిది అదేమీ పట్టించుకోకుండా మైండ్ గేమ్ అనుకుండా మాకు ఒక 10-15 సీట్లు, ఎందుకంటే వ్యతిరేకత ఉంది కాబట్టి కొన్ని సీట్లు పోతాయి, ఖచ్చితంగా పోతాయి. మరి అట్లా అనుకుంటే ఇప్పుడు హిందూపూర్లో మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ నిలబెట్టి టికెట్ ఇచ్చి నిలబెడతారా? గెలుస్తుడా ఆయన? అట్లా చాలా ఉన్నాయి. అప్పుడు లక్కీయెస్ట్ పర్సన్గా ఆయన చెప్పబడ్డాడు, కానీ తర్వాత దాన్ని నిలుపుకోలేని పరిస్థితి ఉంది. సరే పార్టీ ఇస్తుందా లేదా, అలాగే మరి రోజా గారు టికెట్ అసలు ఆమెకే టికెట్ వస్తుందా లేదా, అంటే మామూలుగా ఎమ్మెల్యే టికెటా అని చెప్పి చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆమెకు వ్యతిరేకత ఉంది అక్కడ అనేది పార్టీ ఇదిలో తేలినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ పార్టీకి తను ఒక స్ట్రాంగ్ వాయిస్ అనేది అందులో డౌటే లేదు. మరి ప్రతి సీటు కౌంటే అనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది, బాస్ జగన్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. కానీ ఈ టైమ్స్ నౌ రిజల్ట్ని ఇట్లా 100% మళ్ళీ మాదే, కనీసం అదేదో 2019లో అంటే అప్పటికే జగన్ గారి పరిపాలన చూడలేదు కాబట్టి అప్పుడు చెప్పుకున్న అదొక ఇదిగా కొంత ప్రజలు పార్టీ వాళ్ళు అందరూ నమ్మగలిగే వాళ్ళు ఏమో. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే లాస్ట్ టైం మరి బ్రహ్మాండమైనటువంటి ఇది స్కోరు, వాళ్ళు ఊహించినంత స్కోరు సాధించింది ప్రభుత్వం మీద. అప్పుడు ఉన్న వ్యతిరేకత, అప్పుడు పరిస్థితులన్నీ అలా కలిసి వచ్చాయి. మరి ఇప్పుడు ఆయన చేస్తామన్న పనులు కానీ ఇవన్నీ ప్రజలు బేరీజ్ వేసుకున్నారు కదా. చంద్రబాబు నాయుడుకి అలాగే జగన్ గారి పరిపాలనకి పార్టీ పరంగా వాళ్ళ ఆలోచనల పరంగా అన్ని విధాల బేరీజులు జరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా వస్తుంది 100%? ఆ మినిమం పాయింట్ బేసిక్ ఇదిని కూడా ఎందుకు మిస్ అయ్యారు అనేది నాకు అనిపిస్తూ ఉంది. పార్టీ వాళ్ళే ఓరు నాయన ఇదేంట్రా బాబు ఇదేం రిజల్ట్ అనుకునే విధంగా టైమ్స్ నౌ రిజల్ట్ ఇవ్వటం చాలా శోచనీయం. కొన్ని మైండ్ గేమ్లు అనుకున్నా కూడా ఈ ప్రజలకు దగ్గరగా కాస్త ఉంటే అవి ప్లస్ అవుతాయి తప్ప ఇట్లా 100% మాయే 100% మాయే అని ఎవరిచ్చుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు?